వెల్కమ్ టు మోరాంజీ7 యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు వచ్చేసి 2025-26 సంబంధించి బడ్జెట్ అలొకేషన్ గురించి తెలుసుకుందాం. బడ్జెట్ల గురించి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. అలాగే మీరు చదివేటప్పుడు బడ్జెట్లు చాలా ముఖ్యమవుతుంది. అలాగే టోటల్ బడ్జెట్ అలొకేషన్ వచ్చేసి 3.6 lakh crore. టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 3,04,965 crores. రెవెన్యూ వచ్చేసి 2,26,982 crores. క్యాపిటల్ వచ్చేసి 36,504 crores. సెక్టార్ వైజ్ వచ్చేసి బడ్జెట్ అలొకేషన్ పర్ 2025-26 గురించి తెలుసుకుందాం. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ 31,605 crores. ఎడ్యుకేషన్ వచ్చేసి 23,108 crores. అగ్రికల్చర్ సెక్టర్ ఉడక 24,439 crores. రైతు బంధు స్కీమ్ వచ్చేసి 18,000 crores. ఎనిమల్ హస్బెండరీ డెవలప్మెంట్ వచ్చేసి 1,674 crores. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వచ్చేసి 5,734 crores. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వచ్చేసి 2,862 crores. ఎస్సీ డెవలప్మెంట్ వచ్చేసి 40,232 crores. ఎస్టీ డెవలప్మెంట్ వచ్చేసి 17,169 crores. బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ వచ్చేసి 11,405 crores. హ్యాండ్లూమ్ సెక్టర్ వచ్చేసి 371 crores. మైనార్టీ వెల్ఫేర్ వచ్చేసి 3,591 crores. పవర్ సెక్టర్ వచ్చేసి పవర్ అంటే విద్యుత్ 21,221 crores. మున్సిపల్ అండ్ అర్బన్ వచ్చేసి డెవలప్మెంట్ వచ్చేసి 17,677 crores. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చేసి 23,373 crores. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వచ్చేసి 5,907 crores. ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ వచ్చేసి 1,023 crores. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వచ్చేసి 191 crores. హోమ్ డిపార్ట్మెంట్ వచ్చేసి 10,188 crores. స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వచ్చేసి 465 crores. టూరిజం డిపార్ట్మెంట్ వచ్చేసి 775 crores. ఐటీ డిపార్ట్మెంట్ వచ్చేసి 774 crores. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వచ్చేసి 900 crores. ఈ ఫ్రెండ్స్, అలాగే మనం ఎకనామీ సంబంధించింది కొన్ని అంశాలు తెలుసుకుందాం. అట్లాగే ఇవి తరచూ మీకు కనబడుతూ ఉంటాయి ఈ క్వశ్చన్ పేపర్లో. పంచదార మిల్లులు అధికంగా ఉన్న రాష్ట్రాలు అంటే ఉత్తరప్రదేశ్, బీహారు. భారతదేశంలో అల్యూమినియం శుద్ధి కర్మాగారాల సంఖ్య 8. జనపనార వస్తువు ఉత్పత్తిలో ఈ దేశాన్ని మొదటి స్థానం అంటే భారత్. సహకార రంగంలో నిర్మించిన వస్తువుల కర్మాగారం ఇచ్చటకు వెళ్ళదంటే పంజాబ్లోని హజీరా. విదేశీ మారక ద్రవ్య ఆదాయంలో వస్త్ర పరిశ్రమ నుంచి వచ్చే ఆదాయం శాతం 24.6%. మొదటి జనపనార మిల్లు స్థాపించబడిన ప్రదేశం రిష్రా. భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ రాజధాని బెంగళూరు. మొదటి సిమెంట్ కర్మాగారాన్ని చెన్నైలో నిర్మించిన సంవత్సరం వచ్చేసి 1904. ఈ క్రింది వానిలో సేవారంగ కార్యకలాపం అంటే బ్యాంకింగ్, విద్య, టోకు వ్యాపారం. భారతదేశంలో ఉద్యోగాలు చేసే వారిలో సేవా కార్యక్రమంలో పనిచేసే వారి విభాగం 1/4. టెలికమ్యూనికేషన్ల అనుసంధానం ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉన్న వారికైనా సేవలు అందించే విధానం పొరుగు సేవలు. క్రింది రాష్ట్రాల్లో 2 సాఫ్ట్వేర్ టెక్నాలజీ వకీలు కలిగిన రాష్ట్రం మహారాష్ట్ర. ఈ కింది వానిలో ఇతరంగ సేవా కార్యక్రమాలు బీమా. సేవా రంగంలో అధిక ఉద్యోగ అవకాశాలు కల్పించింది ప్రభుత్వం. కింది వానిలో అత్యధిక ఉపాధిని కల్పిస్తున్న సేవా రంగం సామాజిక సాంఘిక వ్యక్తిగత సేవలు. చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ సంవత్సరం నుంచి అనుమతి ఇస్తున్నాయంటే 2012. భారతదేశంలో అత్యధిక నిపుణుల కొరత ఈ రంగంలో కదంటే వైద్యము. పల్లె ప్రాంతంలో రోజుకు తీసుకునే ఆహారంలో ఉండవలసిన కనీస క్యాలరీలు అంటే 2,400 calories. కనీస క్యాలరీలు పొందలేని వారు గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ ఉన్నారు. BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్ 18.5 కన్నా తక్కువ ఉంటే పోషకాహార లోపం, 25 అబోవ్ ఉంటే ఉబ్బకాయం అంటారు. పని హక్కు అనేది 41వ నిబంధన ఆదేశిక సూత్రాల్లో కలదు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టము MGRAG 2005 అమలు వచ్చేసి 2006లో అమలు జరుగుతున్నది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మోరాంజీ7 యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా మరెన్నో
వీడియోలు మన దాంట్లో ఉన్నాయి కాంపిటీషన్ స్పిరిట్లో. అది చూసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.